సైకోలను పెంచేది జగన్, సమాజాన్ని రక్షించేది కూటమి ప్రభుత్వమని స్వచ్ఛంద కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ అన్నారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశాన్ని, హిందూ మతాన్ని అవమానించిన వారిని జగన్ వెనకేసుకొస్తున్నారని ధ్వజమెత్తారు. జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే అర్థమై ఉంటుంది నేను ఎవరి గురించి మాట్లాడుతూ ఉన్నాను. బచ్చలకూర జోసెఫ్ అలియాస్ రావణ్, ప్రశ్న రావణ్. ఇతని యొక్క మాటలు, ఇతని యొక్క ప్రవర్తన గత కొద్ది రోజులుగా కొన్ని కోట్ల మంది చూసి వినడం జరిగింది. ఏ రకంగా హిందూ మతం పైన, హిందూ దేవుళ్ళ పైన అతను చేసినటువంటి అత్యంత అభ్యంతరకరమైనటువంటి మాటలు కొన్ని కోట్ల మంది మనోభావాల్ని గాయపరిచినటువంటి సందర్భం. అంతేకాకుండా దేశ సార్వభౌమాధికారానికి భంగం కలిగిస్తూ ఒక రకంగా ప్రభుత్వ వ్యతిరేక యుద్ధానికి కుట్ర పన్నినటువంటి వ్యక్తి ఈ ప్రశ్న రావణ్, బచ్చలకూర జోసెఫ్ అలియాస్ ప్రశ్న రావణ్. ఇవాళ దేశంలో ఏ పౌరుడైనా సరే, భారత రాజ్యాంగం పట్ల గౌరవం ఉన్నటువంటి ఏ పౌరుడైనా, దేశభక్తి కలిగినటువంటి ఏ పౌరుడైనా సరే ఇటువంటి వ్యక్తికి తమ మద్దతు తెలియజేస్తారా అండి? ఇవాళ ముక్త కంఠంతో ప్రతి ఒక్కరూ కూడా కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కూడా ఇతన్ని కఠినంగా శిక్షించండి, భవిష్యత్తులో మళ్ళీ ఇంకొకడు ఈ విధంగా తయారవ్వకుండా కఠినమైనటువంటి సెక్షన్లు పెట్టి శిక్షించండి అని చెప్పి కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కూడా కోరుకుంటున్నారు. ఇవాళ ఒక్క హిందూ మతాన్ని అనుసరించేటటువంటి వారే కాకుండా ఇవాళ క్రిస్టియన్లు బాధపడుతూ ఉన్నారు, ముస్లిం సోదర సోదరిమణులు బాధపడుతూ ఉన్నారు, అన్ని మతాల వారు కూడా బాధపడుతూ ఉన్నారు ఇతను మాట్లాడినటువంటి మాటలు చూసి. ప్రతి ఒక్కరు కూడా ఇతన్ని కఠినంగా శిక్షించండి అని కోరుకుంటున్నారు, ఎక్సెప్ట్ గొడ్డలి పార్టీ. ఇవాళ ఈ దేశంలో ఒక్క గొడ్డలి పార్టీ తప్పితే, గొడ్డలి పార్టీ అధ్యక్షుడైనటువంటి జమోరే తప్పితే, ఆ పార్టీ నాయకులు తప్పితే ప్రతి ఒక్కరూ కూడా ఈ ప్రశ్న రావణ్ణి అత్యంత కఠినంగా శిక్షించండి అని చెప్పి కోరుకుంటున్నటువంటి సందర్భంలో ఇవాళ నిస్సిగ్గుగా ఇతన్ని ఇంకా కూడా వెనకేసుకొస్తూ ఉన్నారు గొడ్డలి పార్టీకి చెందినటువంటి నాయకులు. ఉగ్రవాదైనటువంటి కసబ్ని సమర్థించేటటువంటి వ్యక్తిని మీరు వెనకేసుకొస్తారండి? ఏమి సందేశం ఇస్తా ఉన్నారు? ఒక రాజకీయ పార్టీగా ఈ దేశంలో మనుగడ సాగించడానికి మీకు ఏం అర్హత ఉంది అసలు? ఈ గొడ్డలి పార్టీకి ఒక రాజకీయ పార్టీగా కొనసాగే అర్హత లేదు. ఈ రకమైనటువంటి దేశ ద్రోహుల్ని, దేశం పైన యుద్ధం ప్రకటించినటువంటి వ్యక్తుల్ని వెనకేసుకొచ్చేటటువంటి ఒక పార్టీకి ఇవాళ ఈ దేశంలో స్థానం ఉండకూడదు. మనం ప్రతిరోజు వింటూ ఉంటాం, పాకిస్తాన్లో ఉగ్రవాద సంస్థలు లష్కరే తైబా కానివ్వండి, జైషే మొహమ్మద్, లష్కరే తోయిబా, జైషే మొహమ్మద్ లాంటి ఉగ్రవాద సంస్థలు పాకిస్తాన్లో ఏం చేస్తాయి? అక్కడ క్యాంపులు పెట్టి ఉగ్రవాదుల్ని తయారు చేసి వారిని మన దేశంపైకి ఉసుగొలుపుతూ ఉంటాయి. ఇవాళ వాటికి ఏమాత్రం కూడా తీసిపోనటువంటి ఒక ఉగ్రవాద సంస్థ ఈ గొడ్డలి పార్టీ. ఇవాళ నేను ఏమాత్రం మొహమాటం లేకుండా చెప్తా ఉన్నా, పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థలు ఏవైతే ఉన్నాయో, ఒక లష్కరే తోయిబా కానీ, ఒక జైషే మొహమ్మద్ కానీ, అటువంటి ఉగ్రవాద సంస్థలకి ఏమాత్రం తీసిపోనటువంటి ఒక ఉగ్రవాద సంస్థ ఇవాళ ఈ గొడ్డలి పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ లష్కరే తోయిబాకి నాయకత్వం వస్తున్నటువంటి ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో అటువంటి వ్యక్తే ఇవాళ ఈ గొడ్డలి పార్టీ అధ్యక్షుడు జమోరే జగన్ రెడ్డి.
ఏం తేడా ఉందండి? ఇవాళ ఒక లష్కరే తోయిబాకి గొడ్డలి పార్టీకి ఉన్నటువంటి తేడా ఏంటి? ఇవాళ ఏ విధంగా అయితే లష్కరే తోయిబా ఉగ్రవాద క్యాంపులు పెట్టి ఉగ్రవాదుల్ని తయారు చేసి దేశంపై కుసుగొలుపుతోందో, ఈ గొడ్డలి పార్టీ కూడా ఈ ప్రశ్న రావణ్ లాంటి ఉగ్రవాదుల్ని తయారు చేయడానికి క్యాంపులను పెట్టి సజ్జల భార్గవరెడ్డి లాంటి వ్యక్తుల్ని ఆ క్యాంపులకి ఇన్ఛార్జీలుగా పెట్టి అక్కడ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి ఆర్థిక సహాయం చేసి ఇవాళ సమాజం పైకి ఉసిగొలుపుతున్నారు, సమాజం పైకి వదులుతున్నారు ఇటువంటి సైకోల్ని, ఇటువంటి మానసిక ఉగ్రవాదుల్ని. కాబట్టి లష్కరే తోయిబాకి గొడ్డలి పార్టీకి ఏమాత్రం తేడా లేదు. గొడ్డలి పార్టీ కూడా ఇవాళ ఒక ఉగ్రవాద సంస్థ. ఉగ్రవాదుల్ని తయారు చేసి సమాజం పైకి వదిలేటటువంటి ఒక ఉగ్రవాద సంస్థగానే మనం భావించాలి. ఇవాళ ఏం మాట్లాడుతున్నారండి వైసీపీ నాయకులు, ఈ గొడ్డలి పార్టీ నాయకులు మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంటి? ఒక్కసారి ఆ వీడియో ప్రదర్శించండి అయ్యా, మొత్తం చూడాలి ప్రపంచం మొత్తం వీళ్ళు ఏం మాట్లాడుతూ ఉన్నారు. రావణ్ అనే అతను వైసీపీకి సంబంధించినటువంటి వ్యక్తి. ఇవాళ రావణ్ పేరు మీద, ప్రశ్న రావణ్ పేరు మీద మీరు చేస్తున్నటువంటి తప్పుడు పని. అందువల్ల లోయర్ కోర్టుల మీదే ఛాలెంజ్ చేసే పద్ధతుల్లో ఇవాళ వక్రీకరించి ఒక తప్పుడు కేసు పెట్టారండి. తప్పుడు కేసు రావణ్ మీద. యూట్యూబర్ రావణ్ కు వైసీపీ చీఫ్ జగన్ సపోర్ట్ గా నిలిచారు. రావణ్ కు సపోర్ట్ గా ట్వీట్